జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుంటున్నాము. మనమంతా ఈరోజు దత్తక్షేత్రమైనటువంటి ఫకీరమాన్యం గురించి తెలుసుకోబోతున్నాము. జై శ్రీదత్త, జై గురుదత్త. 18వ రోజున స్వామివారి జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీ స్వామివారితో సహా శ్రీధర్రావు దంపతులు, కౌసల్యమ్మ గారు, రమణయ్య గారు అందరూ మొగల్చర్ల సరిహద్దులు దగ్గరకు వచ్చేసరికి రమణయ్య గారు తన పొట్టిపల్లె వెళ్ళిపోతానని చెప్పి బండి దిగి శ్రీధర్రావు గారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. జై శ్రీదత్త, జై గురుదత్త. శ్రీ స్వామివారిని తోడ్కొని దంపతులిద్దరూ తమ ఇంటిని చేరారు. కౌసల్యమ్మ గారు ముందుగా బండి దిగి ఇంట్లోకి వెళ్ళారు. ప్రభావతి గారు కూడా దిగి గబా గబా వెళ్ళి శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కోవటానికి ఒక బకెట్తో నీళ్లు సిద్ధం చేశారు. ఈ లోపల శ్రీధర్రావు గారి తల్లి సత్యనారాయణమ్మ గారు మెల్లగా బయటకు వచ్చారు. ఆవిడ శ్రీ స్వామివారిని చూసి ఏమని వ్యాఖ్యానిస్తారోనని ప్రభావతి, శ్రీధర్రావు గారు మదన పడుతున్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. అప్పుడు శ్రీ స్వామివారు కాళ్ళు కడుక్కొని నేరుగా సత్యనారాయణమ్మ గారి ముందు చిరునవ్వుతో నిలబడ్డారు. ఆవిడ అవాక్కైపోయినట్లుగా మారిపోయి అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కారం చేసి, స్వామి, మీరు ఇక్కడికి వచ్చారా? మిమ్మల్ని చూడగలనో లేదో అని ఈరోజు చాలాసార్లు లోపల బాధపడుతున్నాను. నా కోసమే వచ్చినట్లు ఉంది నాయనా అన్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గార్లకి ఆశ్చర్యంగా ఉంది. అంతకుముందు బండిలో శ్రీ స్వామివారు అన్నీ సవ్యంగా జరుగుతాయి అన్న మాట ఇప్పుడు అక్షర సత్యమై కూర్చుంది. శ్రీ స్వామివారు ఎంతో ప్రసన్నంగా, అమ్మా, ఆరోగ్యం నెమ్మదిగా ఉందా అని అడిగి ఆమె చేతుల్ని స్పృశించి ఇంటి వరండాలోకి వచ్చారు. ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం చూస్తే. జై శ్రీదత్త, జై గురుదత్త. సత్యనారాయణమ్మ గారు పట్టరాని సంతోషంతో, అమ్మాయి ప్రభావతి, స్వామివారికి ఏ లోటు చెయ్యకుండా చూడమ్మా, అన్నీ దగ్గరుండి చూడండి. నువ్వు శ్రీధరుడు, ఇదిగో మా చెల్లెలు వచ్చింది కదా, అది నేను మాట్లాడుకుంటూ ఉంటాము. మా గురించి ఆలోచించకండి. ముందు మీరిద్దరూ స్వామివారి ఏర్పాట్లు చూడండి అన్నారు. ఆవిడ ముఖంలో ఆనందం తాండవిస్తుంది. శ్రీ స్వామివారు మళ్ళీ ఆవిడ దగ్గరకు వచ్చి, అమ్మా, నాకు ఒక గ్లాస్ పాలు చాలు, మీరు విశ్రాంతి తీసుకోండి అన్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత శ్రీ స్వామివారు బావి వద్ద స్నానం చేస్తూ శ్రీధర్రావు గారితో, ఈ బావి ఇక్కడ ఉండకూడదు అన్నారు. అది
మా నాన్నగారు తవ్వించినది. ఆయనకు వాస్తు పైన, దైవం పైన పెద్దగా నమ్మకం లేని వ్యక్తి అన్నారు. అలాగా, సరేలేండి, కాలమే దిద్దుతుంది అన్నారు. ఆ తర్వాత శ్రీధర్రావు గారింటి ఆవరణంలోనే ఉన్న మరో ఇంట్లో అవుట్ హౌస్ స్వామివారికి బస ఏర్పాటు చేశారు. శ్రీ స్వామివారు ఒక గ్లాస్ పాలు తాగి ఆ ఇంట్లోకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళిపోయారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత మరునాడు ఉదయాన్నే శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారిని వెంట పెట్టుకొని మొగిల్చెర్లకు దక్షిణంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పొలం వద్దకు తీసుకువెళ్ళారు. ఆ మొత్తం పొలం బీడు వారి ఉంది. పూర్తిగా రేగు చెట్లమయం. గొర్రెలు కాచుకునే వాళ్ళు తిరిగే కాలిబాటలు, ముళ్ళు, సన్నని పలుకురాళ్ళు చూడకుండా పాదం మోపితే కస్సున దిగుతాయి అన్నట్లుగా ఉన్నాయి. ఆ భూమి పేరు ఫకీర్ సాహెబ్ మాన్యం. ఎవరో ఫకీరు కొన్ని తరాల కిందట అమ్ముకొని వెళ్ళిన భూమి. జై శ్రీదత్త, జై గురుదత్త, జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత శ్రీ స్వామివారు బండి దిగి ఆ నేలపై పాదం మోపారు. ఆయన ముఖంలో ఒక్కసారిగా ఎక్కడా లేని క్రాంతి వచ్చింది. తేజోరూపుడుగా మారిపోయారు. పట్టరాని అంత సంతోషంతో, ఇదే భూమి, ఇదే భూమి, నేను కోరుకున్నది, నాకు కావలసింది ఇదే, ఈ పవిత్ర భూమి కోసమే నేను ఇంతకాలం వేచి ఉంది. నా తపస్సుకి అనువైనది శ్రీధర్రావు గారు. ఇది క్షేత్రం, దత్తక్షేత్రం. మీ దంపతులకు ఇక్కడ ఈశ్వర సాక్షాత్కారం అయ్యింది, అవునా అంటూ పసిపిల్లోడు తిరిగినట్లు ఆ భూమిలో తిరుగుతూ ఉన్నారు స్వామి. జై శ్రీదత్త, జై గురుదత్త. ఈశ్వర సాక్షాత్కారమా? శ్రీధర్రావు గారికి శ్రీ స్వామివారు చెప్పిన మాట అర్థం కానట్లుగా చూస్తూ ఉండిపోయారు. కానీ ప్రభావతి గారికి చప్పున గుర్తుకొచ్చింది. కొన్ని సంవత్సరాల కిందట ఒక శివలింగం ఈ భూమిలోనే వారికి దొరికింది. ఆ శివలింగం ప్రస్తుతం వారింట్లో పూజా మందిరంలో ఉంది. అది జరిగి కూడా చాలా ఏళ్ళు అయ్యింది. శ్రీ స్వామివారు మరలా గుర్తు చేశారు. దంపతులిద్దరూ శ్రీ స్వామివారి ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు. సిద్ధులు, సాధకుల గురించి విని ఉన్నారు, కానీ ప్రత్యక్షంగా వారి ప్రవర్తన ఇదే చూడటం. శ్రీ స్వామివారు అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ తర్వాత అక్కడ నుండి కొద్ది దూరంలోనే ఉన్న మన్నేరు నది వద్దకు అందరూ వెళ్ళారు. శ్రీ స్వామివారు ఆ నదీ నీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేశారు. ఇది మార్కండేయ నది. అది ఫకీరు భూమి. ఫకీర్ అంటే సాధువు అని అర్థం. నా తపస్సు, నా శేష జీవితం ఇక ఇక్కడే. ఇది దత్తక్షేత్రం. భవిష్యత్తులో మన పుణ్యక్షేత్రం, మహాపుణ్యక్షేత్రం అవుతుంది. శ్రీధర్రావు గారు
అమ్మ ఇద్దరూ వినండి, ఇది పుణ్యక్షేత్రం, సాక్షాత్తు దత్తుడు భూమి. నా తపస్సుకి ఇంతటికంటే అనువైనది లేదు అన్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. అందరూ స్వామివారి కృపకు పాత్రులు.